టోక్యో, జపాన్ రాజధాని. ప్రపంచంలో అత్యంత సురక్షితమైన నగరమని పేరు. వెలుగులతో మెరిసే వీధులు, గగనచుంబి భవనాలు, రాత్రిపూట కూడా ఆగని కదలిక. కానీ ఈ వెలుగుల వెనుక దాగి ఉన్నది ఒక చీకటి లోకం. ఈ చీకటి లోకం పేరు యాకుజా. వీళ్ళు కేవలం గ్యాంగ్స్టర్లు కాదు. వీళ్ళు సమాజాన్ని లోపల నుండి కంట్రోల్ చేసే శక్తులు. ఈ లోకాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి జేక్ అడెల్స్టీన్. అమెరికాలో పుట్టి పెరిగిన ఒక సాధారణ యువకుడు. కానీ అతను జపాన్లోని అతిపెద్ద పత్రిక యోమియూరి షింబన్లో రిపోర్టర్గా చేరాడు. అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే అతను జపాన్ చరిత్రలో మొదటి విదేశీ రిపోర్టర్. నుండి జపనీస్ భాష, సంస్కృతి అంటే ఇష్టం. జపాన్ విశ్వవిద్యాలయంలో చదివి భాషలో నిపుణుడయ్యాడు. అతనికి పెద్ద కళ రిపోర్టర్ కావడం. కానీ అది అమెరికాలో కాదు, జపాన్లోనే జరగాలని నిర్ణయించుకున్నాడు. 1990లో అతను యోమిరి షింబన్లో ఉద్యోగం కోసం అప్లై చేశాడు. పరీక్షలు, ఇంటర్వ్యూలు చాలా కఠినం. అయినా జేక్ గెలిచాడు. ఇలా అతని జీవితం మారిపోయింది. జపాన్ పత్రికలు వేరే ప్రపంచంలా ఉంటాయి. అక్కడ ప్రతి రిపోర్టర్కు ఒక పోలీస్ బీట్ కేటాయిస్తారు. పోలీస్ స్టేషన్ దగ్గర చిన్న గది ఉంటుంది. దాన్ని క్లబ్ హౌస్ అని అంటారు. రోజు ఉదయం, సాయంత్రం రిపోర్టర్లు అక్కడే ఉంటారు. పోలీసులు చెప్పిన వార్తలు రాయాలి. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. జేకు మొదటి రోజే తెలుస్తుంది, ఇక్కడ పని చేయడం అంటే రాత్రింబవళ్ళు కష్టపడాలి, తప్పు చేయకూడదు, నువ్వు విదేశీయుడు కాబట్టి నీపై చూపే దృష్టి రెంటిప్పు ఉంటుంది. జేక్ వచ్చిన కేసులన్నీ చాలా చిన్నవి. దొంగతనం, రోడ్డు ప్రమాదం, చిన్న చిన్న గొడవలు. కానీ జేక్ ఎప్పుడు పెద్దది దొరకాలని ఆశపడ్డాడు. ఎందుకంటే అతనికి తెలుసు, టోక్యో వీధుల్లో ఒక చీకటి ఉంది, దాన్ని బయట పెట్టాలి. ఒకరోజు అతనికి వచ్చిన మొదటి పెద్ద కేసు గ్యాంబ్లింగ్ రైడ్. పోలీసులు ఒక అక్రమ కెసినోపై దాడి చేశారు. అక్కడ తొలిసారి అతను యాకుజా సభ్యులను చూశాడు. టాటూలతో నిండిన శరీరం, వేళ్ళు కట్ చేసిన చేతులు, చల్లటి చూపులు. అది ఒక షాక్. జేక్ తన మనసులో అనుకున్నాడు, ఇది నేను వెతుకుతున్న లోకం. ఇక నుంచి నా జీవితం వీళ్ళ చుట్టూనే తిరుగుతుంది. యాకుజా అనేది ఒక్క రోజులో పుట్టిన గ్యాంగ్ కాదు. వీళ్ళ చరిత్ర శతాబ్దాల నాటిది. 1600లో టేకియా అనే వ్యాపారులు వీధి మార్కెట్లను కంట్రోల్ చేసేవారు. వాళ్ళు పెద్దవాళ్ళే, కానీ తమకు ఒక గౌరవం తీసుకొచ్చే రీతిలో వ్యవహరించేవాళ్ళు. అలాగే బకుటో, వీళ్ళు చాలా జాదుగాళ్ళు. వాళ్ళు జూద గృహాలు నడిపేవారు. అక్కడే పుట్టిన పదం యాకుజా. అదే 8, 9, 3 అనే అర్థం. ఆ కరేడ్ గేమ్లో చెత్త హ్యాండ్, పనికిరాని సంఖ్య, సమాజం వారిని పనికిరాని వాళ్ళుగా చూసింది. కానీ వారే దాన్ని గర్వంగా మార్చుకున్నారు. జేక్ యాకుజా గురించి విన్నాడు, కానీ వాళ్ళను దగ్గరగా చూడటం వేరు. పోలీస్ బీట్లో పనిచేస్తూ అతను గమనించాడు, చిన్న క్రైమ్కి కూడా యాకుజా షాడో ఉంటూనే ఉంటుంది. ఒక బార్లో గొడవ జరిగిందంటే దాని వెనుక యాకుజా. ఒక వ్యాపారికి బెదిరింపులు వచ్చిన వెనుక యాకుజా. కట్టడాలు, టెండర్లు ఎవరికి ఇవ్వాలో అది కూడా యాకుజాని డిసైడ్ చేస్తాడు. అంతా కనిపించినట్టు, కానీ కంట్రోల్ మాత్రం వాళ్ళదే. ఒకసారి జేక్కి రాత్రి ఒక కాల్ వచ్చింది. ఒక యువతి మిస్సింగ్ అయింది. ఆమె ఒక క్లబ్లో పనిచేస్తుంది. అతను వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అక్కడే అతనికి ఒక షాకింగ్గా ఒక విషయం తెలుస్తుంది. జపాన్లోని మానవ అక్రమ రవాణా జరుగుతుందని విదేశాల నుంచి, ముఖ్యంగా ఆసియా దేశాల నుంచి యువతులను తెచ్చి వారిని బలవంతంగా
నైట్ క్లబ్లలో పని చేయిస్తారు. ఈ ఈ వ్యాపారం ఎవరి చేతుల్లో ఉందని అనుకుంటున్నారు? యాకుజా చేతుల్లో. జేక్ మొదటిసారి టోక్యో నైట్ లైఫ్లోకి అడుగుపెట్టాడు. నియాన్ లైట్లతో మెరిసే వీధులు, అక్కడ బార్లు, క్లబ్బులు, జూద గృహాలు. కానీ ఆ ఆనందం వెనక దాగి ఉంది ఒక భయం. హోస్ట్ గర్ల్స్ అంటే కస్టమర్లకు పానీయాలు పోయాలి, మాట్లాడాలి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. కానీ వీళ్ళల్లో చాలామంది బలవంతంగా అక్కడున్నారు. ఒక యువతి జేక్కి చెప్పింది, నేను స్వచ్ఛందంగా రాలేదు, నన్ను మోసం చేసి ఇక్కడికి తెచ్చారు. ఇప్పుడు నాకు వెళ్ళే దారి లేదు. జేక్ గుండె ద్రవించింది. అతను అర్థం చేసుకున్నాడు, ఇది కేవలం వార్త కాదు, ఇది మనుషుల జీవితం. జేక్ నిజాలు బయట పెట్టాలని అనుకున్నాడు. కానీ ఒక పెద్ద సమస్య ఉంది. పోలీసులే కొన్నిసార్లు యాకుజాతో కలిసి పనిచేస్తారు. ఒకసారి అతను ఒక పోలీస్ అధికారిని అడిగాడు, ఎందుకు వీళ్ళను ఆపట్లేదు? అతను నవ్వుతూ సమాధానం చెప్పాడు, టోక్యో యాకుజా లేకుండా నడవదు. వాళ్ళు లా అండ్ ఆర్డర్ను కూడా కంట్రోల్ చేస్తారు. ఈ సమాధానం జేక్ మనసులో మిగిలిపోయింది. జేక్ రాసిన రిపోర్ట్స్ కొన్ని బాస్ను కోపగించాయి. ఒకరోజు అతనికి ఒక మెసేజ్ వచ్చింది, నీ అవసరం లేని విషయాల్లో నీ ముక్కు పెట్టద్దు. ఇది ఒక హెచ్చరిక. కానీ జేక్ వెనక్కి తగ్గేవాడు కాదు. జేక్ ఇప్పటికే యాకుజా గురించి రాస్తున్నాడని తెలుసుకున్న వెంటనే పోలీసుల్లో కొందరు అతనితో జాగ్రత్తగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్లకు తెలుసు, ఎక్కువగా బయట పెడితే తమకే సమస్యలు వస్తాయని. జేక్కి ఒక వింత ఫీలింగ్ వచ్చేది, నేను జర్నలిస్ట్నా లేక డిటెక్టివ్నా? ఒకసారి అతను ఒక చిన్న కేఫ్ దగ్గర కూర్చున్నాడు. అప్పుడే 2 బ్లాక్ కార్లు వచ్చి ఆగాయి. వాటిలో టాటూలతో సూట్స్ వేసుకున్న కొందరు బయటికి వచ్చారు. వాళ్ళు అక్కడి యాజమాన్యాన్ని పక్కకి తీసుకెళ్ళి ఏదో చెప్పడం మొదలుపెట్టారు. కొద్ది నిమిషాల తర్వాత ఆ యాజమాని వణుకుతూ లోపలికి వెళ్ళాడు. జేక్ అడిగాడు, ఏం జరిగింది? వెయిటర్ చెప్పాడు, అరే యాకుజా ప్రొటెక్షన్ మనీ అడిగారు, ఇవ్వకపోతే షాప్ నడవదు. ఇది జేక్కి షాక్. సినిమాల్లో చూసినట్టు కాదు, నిజంగా వీళ్ళు రోజువారీ వ్యాపారాల మీదే ఆధారపడి ఉన్నారు. జేక్ గ్రహించాడు, యాకుజా అనేది కేవలం క్రిమినల్ ఆర్గనైజేషన్ కాదు, వాళ్ళు సమాజంలో ఒక ఓపెన్ సీక్రెట్. వీళ్లకు తమ సొంత ఆఫీసులు ఉంటాయి, విజిటింగ్ కార్డులు ఉంటాయి, కొన్నిసార్లు చారిటీ కూడా చేస్తారు. ఒక పబ్లిక్ ఈవెంట్లో వాళ్ళు విపత్తు సమయంలో డొనేషన్ ఇచ్చారని వార్త వచ్చింది. జనాలు ఆశ్చర్యపడ్డారు, క్రిమినల్స్ ఇలా ఎలా అని. కానీ ఇదే యాకుజా స్టైల్, భయంతో పాటు గౌరవం కూడా సంపాదించాలి. ఒకరోజు జేక్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న యాజక బాస్తో కలిసే అవకాశం వచ్చింది. ఆ వ్యక్తి సిగార్ తాగుతూ చిరునవ్వుతో అన్నాడు, నీ రిపోర్ట్స్ చదివాను, నువ్వు ధైర్యవంతుడివి, కానీ జాగ్రత్త, యాకుజా గురించి ఎక్కువగా రాయొద్దు. జేక్ అడిగాడు, ఎందుకు? నిజం బయట పెట్టకూడదా? ఆ బాస్ కేవలం నవ్వి తన చేతిలోని తొలగించిన చిన్న వ్రేలిని చూపించాడు. ఇది చూడు, తప్పు చేసినందుకు నేనే కోసుకున్నాను. మా రూల్స్ మాకు తెలుసు, నీ రూల్స్ నువ్వు తెలుసుకో. ఈ మాటలు జేక్ గుండెల్లో మిగిలిపోయాయి. కొన్ని రోజుల తర్వాత జేక్ ఒక పోలీస్ ఆఫీసర్ని కలిశాడు. ఆఫీసర్ నిశ్శబ్దంగా అన్నాడు, మేము కూడా అన్నీ చేయలేం, ఎందుకంటే యాకుజా కేవలం క్రైమ్ కాదు, పాలిటిక్స్తోనూ బిజినెస్తోనూ కలిసి ఉంటుంది. ఇది వినగానే జేక్కు స్పష్టమైంది, అతను కేవలం మాఫియా గ్యాంగ్ కాదు, ఒక సిస్టమ్ ఛాలెంజ్ చేస్తున్నాడు. జేక్ జపాన్లో ఫారినర్, అతనికి ఎక్కువ ఫ్రెండ్స్ లేరు.
న్యూస్ రూమ్లో కూడా కొందరు సహకరించేవారు, కొందరు కాదు. కొన్ని రాత్రులు అతను తన చిన్న గదిలో కూర్చొని ఆలోచించేవాడు. ఇది ఎంతవరకు కొనసాగించాలి? నా లైఫ్ రిస్క్‌లో పడదా? కానీ మరోవైపు అతనిలోని జర్నలిస్ట్ అతన్ని వెనక్కి తగ్గనివ్వలేదు. టోకియో పగటిపూట బిజినెస్ సిటీలా కనిపిస్తుంది. కానీ రాత్రి అయ్యాక ఆ నగరం పూర్తిగా మారిపోతుంది. ప్రకాశించే బోర్డులు, బార్లు, నైట్ క్లబ్‌లు, కెరియాకే హాల్స్, ఎస్కోర్ట్ సర్వీసులు, అందరి వెనుక కూడా యాకుజా ప్రభావం ఉంటుంది. జేక్ ఈ ప్రపంచాన్ని దగ్గరగా పరిశీలించేవాడు. ఎందుకంటే అతనికి ఒకటి అర్థమైంది. జపాన్‌లో క్రైమ్ అనేది కేవలం హింస మాత్రమే కాదు. ఇది వినోదం, డబ్బు, సొసైటీ అంతా కలిసిన వలయం. ఒకసారి జేక్ ఒక కేస్ ట్రాక్ చేశాడు. విదేశాల నుండి అమ్మాయిలను జపాన్ తీసుకువచ్చి ఫోర్స్డ్ ప్రాస్టిట్యూషన్‌లో నెట్టేసేవారు. వాళ్ళు పాస్‌పోర్ట్స్ లాక్కుంటారు. బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. ఒక బార్‌లో లేదా క్లబ్‌లో పని చేయాల్సిందే. అమ్మాయిలలో చాలామంది మన దేశం, ఇండియా, చైనా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ వంటి ప్రదేశాల నుండి వచ్చేవారు. జేక్ ఈ కథ రాయాలని అనుకున్నప్పుడు ఆ బిజినెస్ వెనుక కూడా యాకుజా ఉందని గ్రహించాడు. చాలాసార్లు జనాలు యాకుజాని ద్వేషించేవారు కూడా. ఎందుకంటే వాళ్ళు ఓపెన్‌గా పనిచేస్తారు. కొన్నిసార్లు పబ్లిక్‌లో షోలు పెడతారు. వీధుల్లో ఫెస్టివల్ స్పాన్సర్ చేస్తారు. ఇలా మేము కూడా సొసైటీ భాగమే అన్నట్లు ఒక ముసుగులో ఉంటారు. కానీ జేక్ మాత్రం అర్థమైంది వాళ్ళ నిజ స్వభావం క్రూరమైనదని. జేక్ ఒక ఆర్టికల్ ప్రిపేర్ చేస్తున్నాడు. అందులో యాకుజా లింక్డ్ ఒక పెద్ద స్కాండల్ బయటపడబోతుంది. అప్పుడే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక లోతైన వాయిస్. అడెల్స్టీన్ కూన్, ఈ స్టోరీని ఆపు, లేదంటే నీకు, నీ ఫ్యామిలీకి హాని జరుగుతుంది. జేక్ షాక్ అయ్యాడు. తన ఫ్యామిలీ అమెరికాలో ఉన్న వాళ్ళను కూడా మేము ముప్పు తెచ్చుకోకూడదని భయపడ్డాడు. ఆ రాత్రి జేక్ నిద్రపోలేదు. నిజాన్ని రాయాలా లేక లైఫ్ కాపాడుకోవాలా? అతని లోపల యుద్ధం మొదలైంది. కానీ చివరికి అతను నిర్ణయించుకున్నాడు, జర్నలిజం అంటే భయపడకపోవడం. నేను రాస్తాను. జేక్ దగ్గర ఉన్న కొందరు పోలీస్ ఫ్రెండ్స్ మెల్లగా అతనికి చెప్పేవారు, మా దగ్గర కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు మేమే యాకుజాతో డీల్ చేస్తాం. అందుకే వారిని పూర్తిగా ఆపలేం. జేక్ ఆశ్చర్యపోయాడు. క్రైమ్ను ఆపాల్సిన వాళ్ళే క్రైమ్తో సయోధ్య చేసుకుంటే అసలు సిస్టమ్ ఎలా ఉంటుంది? ఒకరోజు అతనికి ఒక కాంటాక్ట్ ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి షాకింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక పెద్ద యాకుజా బాస్ ఈ వ్యాపారం నడిపిస్తున్నాడని రూమర్లు. జేక్ దీన్ని బయట పెట్టాలని డిసైడ్ చేశాడు. కానీ ఈసారి అతనికి తెలుసు, ఇది నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అవుతుంది. జేక్ ఇప్పుడు నిజంగా పెద్దదే చేయబోతున్నాడు. హ్యూమన్ ట్రాఫికింగ్, యాకుజా బాస్, పోలీస్ సహకారం, అన్ని వివరాలు అతనికి వచ్చాయి. అతను తన నోట్బుక్ తెరిచి అన్ని రికార్డులు ఒకదాని తర్వాత ఒకటి రాయడం మొదలుపెట్టాడు. ప్రతి పేరు, తేదీ, సాక్ష్యాలు కేవలం నిజం మాత్రమే. అతని ఫ్రెండ్స్ కొన్నిసార్లు హెచ్చరిస్తూ, నువ్వు చాలా దూకుడు చూపిస్తున్నావు, వీళ్ళు చూస్తే నీకు ముప్పు. జేక్ తన మనసులో ఒకటే ఫీలింగ్, ముప్పు ఉంది కానీ నిజం చూపించకపోతే అది న్యాయమా? జేక్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆ బాస్ సూట్లో కట్టి మృదువైన సిగార్తో చల్లని చూపుతో అతన్ని చూశాడు. నువ్వు రాస్తున్నది తెలుసు. అవును, జేక్ సమాధానమిచ్చాడు. నిజం రాయడమే మాత్రమే నా పని. బాస్ నవ్వాడు. నిజం? నిజం అన్నది మా లింగం మీద ఆధారపడి ఉంటుంది. అది బయట పెట్టిన నువ్వే ఆ తర్వాత బాధ్యత వహించాలి. జేక్ ఈ మాటల్లో గుండెల్లో దాచుకున్నాడు. ఒక పోలీస్ అధికారి జేక్ను కలిశాడు. అతను చెప్పాడు, మేము కూడా లిమిటేషన్స్ ఉన్నాం. కొన్ని చోట్ల మేము యాకుజాతో కలిసి పని చేయాలి. అది రూల్స్. కానీ మేము ప్రయత్నిస్తున్నాం. జేక్ అర్థం చేసుకున్నాడు, ఈ లోకంలో న్యాయం మరియు ఇన్ఫర్మేషన్ ఒకే రీతిలో ఉండదు. వీరి భయం, శక్తి మరియు
గుణం కలిసిన మిశ్రమం. జేక్ రాయడం మొదలుపెట్టాడు. ప్రతి రిపోర్ట్ అది కేవలం ఆర్టికల్ కాదు, అది హ్యూమన్ లైఫ్పై దృష్టి. అతను ప్రతి రకం రిస్క్కి సిద్ధంగా ఉన్నాడు. వీళ్లకు తెలుసు అతను సింగిల్ ఫారిన్ కానీ ధైర్యవంతుడు. ఒక రాత్రి అతను క్లబ్లో వెళ్ళాడు. మహిళలు, కస్టమర్లు వెనక నుండి చూడబడే భయం. అందులోనే అతనికి నిజమైన షాక్ వచ్చింది. ఒక యువతి అతన్ని చూశాడు. భయంతో, నేను స్వచ్ఛందంగా ఇక్కడ లేను, వీళ్ళను బలవంతం చేశారు అని చెప్పింది. జేక్ గుండెల్లో అనుకున్నాడు, ఇది కేవలం కథ కాదు, ఇది నిజ జీవితం. అతను వెంటనే రికార్డింగ్ నోట్స్, ప్రతి చిన్న వివరాన్ని రాయడం మొదలుపెట్టాడు. యాకుజా మహిళలను టోక్యోకి తీసుకువచ్చి పనికి పెట్టేవారు. పాస్పోర్ట్స్ రిటర్న్ చేసి బయటకు వెళ్ళే అవకాశాన్ని లేకుండా చేసేవారు. క్లబ్, బార్, హోస్ట్ గర్ల్స్లో పని చేయించేవారు. నిజం బయట పెట్టడం ఒక రిస్క్, కానీ అవసరం. ఈరోజు రాత్రి చివర జేక్ ఒక్క క్షణం ఆగి ఆలోచించాడు. ఇప్పుడు నా జీవితం మారింది. నిజం రాయడం అంటే భయాన్ని ఎదుర్కోవడం. జేక్ రిపోర్ట్ రాసిన కొద్ది రోజుల్లోనే తనకి కొత్త కాల్ వచ్చింది. చల్లగా లోతైన వాయిస్. అడెల్స్టీన్ కూన్, మా కథను ఇంకా బయట పెట్టకపోతే మంచిది. వేరుగా ప్రయత్నిస్తే ఫలితాలు కఠినంగా ఉంటాయి. జేక్ ఆశ్చర్యపోయాడు, కానీ భయం అతన్ని ఆపలేదు. అతను గ్రహించాడు, ఇది కేవలం వార్త కాదు, ఇది ఒక యాకుజా బాస్కి సంబంధించిన సత్తా. ఎలా రిపోర్ట్ రాయాలి, ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎవరు సాయపడతారు, ఎవరు దాడి చేస్తారు? అతనిలో ఒక రాత్రి ఆలోచన కలిగింది. నేను నిజం రాయడం వలన నా ఫ్యామిలీ, స్నేహితులు ప్రమాదంలో పడతారేమో. అయినా అతను వెనక్కి తగ్గలేదు. కొన్ని పోలీసులు జేక్కి రహస్యంగా సహకరించేవారు. మీరు అతనికి చెప్పేవి మనం అన్ని విషయాలు బయట పెట్టలేం. కొన్నిసార్లు యాకుజాతో డీల్ చేయాలి. జేక్ గమనించాడు, ఇక్కడ న్యాయం, లా అండ్ ఆర్డర్ ఒక స్పష్టమైన రీతిలో ఉండదు. అది భయం, శక్తి మరియు పద్ధతుల మిశ్రమం. జేక్ ఒక చిన్న ఆర్టికల్ విడుదల చేశాడు. దానిలో ఒక యాకుజా సభ్యుడు అక్రమ కార్యకలాపం బయటపడింది. అదే చిన్న విజయం అతి పెద్ద ముప్పు తీసుకొచ్చింది. వీళ్ళు చూసి, ఈ ఫారిన్ రిపోర్టర్ చాలా ధైర్యవంతుడు అని అన్నారు. కానీ వెనక దారిలో యాకుజా నేతలు ఎదురు చూస్తున్నారని తెలుసుకున్నారు. ఈరోజు రాత్రి జేక్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిజం కోసం నేను పోరాడతాను. ముప్పు ఉన్న నిజం రాయడం మానవ అధికారం. జేక్ రాయడం కొనసాగించగా అతనిపై బెదిరింపులు ప్రారంభమయ్యాయి. అతని ఫోన్లో అనానమస్ కాల్స్, ఇంట్లో మెల్లగా రాకములు, సిగ్నల్స్ అన్నీ అతన్ని గమనించమని సూచిస్తున్నాయి. ఒకరోజు ఒక రహస్యమైన సందేశం వచ్చింది. అనవసర రిపోర్ట్స్ రాయడం ఆపు. వీళ్ళు చూస్తే ఈ ఫలితాలు నీవే ఎదుర్కొంటావు. జేక్ ఆ రాత్రి ఆలోచించాడు, ఇది సిగ్నల్ కాదు, ఇది రియల్ ముప్పు. జేక్ తన ఫ్యామిలీ గురించి ఆలోచించాడు. అమెరికాలో ఉన్నవారు, కానీ యాకుజా అంతవరకు సపోర్ట్ లేకుండా ఉంటే ఎవరు హాని చేయవచ్చు అనేది తెలుసుకున్నాడు. అతను తెలుసుకున్నాడు, జర్నలిజం అంటే కేవలం రిపోర్ట్ రాయడం కాదు, ఇది మానసిక ధైర్యం. ఒక రాత్రి జేక్కి ఒక యాకుజా బాస్ దగ్గరికి రామని పిలుపు వచ్చింది. బాస్, నువ్వు రాస్తున్నది తెలుసు, నిజం రాయడం గొప్పది, కానీ అతి ఎక్కువ జాగ్రత్త అవసరం. మనం నీ జీవితాన్ని రక్షిస్తాం, కానీ చివరి నిర్ణయం నీదే. జేక్, నిజం రాయడం నా పని, భయంతో వెనక్కి తగ్గను. బాస్ చిరునవ్వుతూ, మన పరిస్థితి ఇలానే ఉంటుంది, ఇప్పటి నుండి ప్రతి అడుగు జాగ్రత్తగా పెట్టు. జేక్ తెలుసుకున్నాడు, అతను ఒక సిస్టంతో పోరాడుతున్నాడు, కానీ సిస్టమ్ చాలా శక్తివంతం. అతను తన నోట్స్, ఫొటోస్, రికార్డింగ్స్ సేవ్ చేసుకున్నాడు. ప్రతి రిపోర్ట్ ఒక చిన్న విజయం, కానీ ఒక పెద్ద ముప్పు. జేక్ కొన్ని ముఖ్యమైన కేసులను బయటపెట్టాడు.
యాకుజా ప్రభావితం చేసే వ్యాపారులు, క్లబ్బులు, హోటల్స్, నైట్ క్లబ్లు రివీల్ అయ్యాయి. కానీ అదే సమయంలో అతనిపై కంటిన్యూగా ముప్పు. ఈ జర్నీ ఎప్పుడు పూర్తవుతుందా అనేది తెలియదు, కానీ నిజం రాయడం తప్పవు. జేక్ రియల్ లైఫ్ మహిళల కథలు రాశాడు. వీరు తమ దేశం, కుటుంబం నుండి దూరంగా అతనికి వివరించడం ఒక పెద్ద బాధ. అతను రాయడం ద్వారా అర్ధసత్వం బయటకు వచ్చింది. కొన్ని ప్రజల కోసం న్యాయం సాధ్యమైంది. రాత్రి చివర జేక్ ఒక సీట్లో కూర్చొని ఆలోచించాడు. నిజం రాయడం అంటే భయం ఎదుర్కోవడం. అయినా ఇది ప్రతి జర్నలిస్టు చేసే పని. జేక్ జీవితంలో టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. అతను కొన్ని ప్రధాన రిపోర్ట్స్ పూర్తి చేశాడు. వీటిలో యాకుజా బాసులు, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు ఉన్నాయి. కానీ ఈ విజయం అతనికి పెద్ద ముప్పు తీసుకొచ్చింది. ఫోన్లో అనామస్ కాల్స్, గృహం చుట్టూ షాడోస్ అన్నీ అతన్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాయి. జేక్ రాసిన కథలు మహిళలకు కొత్త ఆశ ఇచ్చాయి. కొంతమంది పోలీసులు దాన్ని ఫలితంగా జోక్యాలుగా వ్యవహరించారు. అతని రిపోర్ట్స్ వల్ల కొంత న్యాయం సాధ్యమైంది. నిజం రాయడం కష్టమైనది, కానీ దీనివల్ల కొందరి జీవితం మారుతుంది. ఒకరోజు అతను యాకుజా బాస్తో చివరి సమావేశానికి వెళ్ళాడు. అడెల్స్టైన్, నీవు మన గురించి చాలా రాసావు, కానీ ఇప్పుడు నీవు జాగ్రత్తగా ఉండాలి. మనకు కూడా ఒక పరిమితి ఉంది. నీవు ఒక ఫారిన్, మన సిస్టంకి కొత్తవాడు. సేవ్ చేసే అవకాశం ఇస్తాం. నా పని నిజం రాయడం, భయపడకపోవడం, అదే జర్నలిజం. బాస్ చివరికి నవ్వుతూ, సరే, నువ్వు నిజంగా ధైర్యవంతుడుగా, కానీ జాగ్రత్త. కొన్ని పోలీసులు జేక్కు రహస్యంగా మద్దతు ఇచ్చారు. వీరు అతనికి అన్నారు, నిజం రాయడం చెడుగా ఉంటుందో తెలుసా, కానీ కొన్ని విషయాలను బయటకు తీసుకురావడం మానవత్వం. జేక్ గుండెల్లో ధైర్యాన్ని నింపుకొని తన నోట్స్, రికార్డింగ్స్, ఫోటోలు సురక్షితంగా ఉంచాడు. రాత్రి చివర జేక్ ఒక సీట్లో కూర్చొని ఆలోచించాడు. నిజం రాయడం, భయం ఎదుర్కోవడం అన్నీ జర్నలిజంలో భాగం. ఇప్పటి నుండి నా ప్రయాణం కొత్త అధ్యాయం ప్రారంభిస్తుంది. జేక్ చివరి కొన్ని రిపోర్టర్స్ మీద పని ప్రారంభించాడు. అతనికి తెలుసు ఇది చివరి అవకాశం. ఏదైనా తప్పు చేస్తే అతని జీవితంలో ప్రమాదంలో పడతాడని తనకు తెలుసు. అతను ఫోటోలు, డాక్యుమెంట్స్, ఇంటర్వ్యూస్ని సరిచూసుకున్నాడు. ప్రతి చిన్న డీటెయిల్ అతనికి కీలకం. జేక్ మళ్ళీ యాకుజా బాసులతో కలిశాడు. వీరు అతన్ని పరీక్షిస్తున్నారు. చూపులు, వాయిస్, సైలెన్స్ అన్నీ ఒక ముప్పు సంకేతంగా మారాయి. బాస్, నీవు నిజంగా ధైర్యవంతుడివి, కానీ ఇక్కడ కూడా నియమాలున్నాయి. నువ్వు వాటిని మానవీయంగా గౌరవించాలి. జేక్ అర్థం చేసుకున్నాడు దాన్ని. ఇక్కడ జర్నలిజం అంటే కేవలం రాయడం కాదు, ఇది నవీకరణ, జాగ్రత్త మరియు భయాన్ని అంగీకరించడం. జేక్ రిపోర్ట్స్ ద్వారా చాలా బాధితుల జీవితాలు వెలికి తీశాడు. హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులని, పోలీసులు మార్గనిర్దేశం చేసిన కేసులు, ప్రజల కోసం న్యాయం సాధించబడింది. అతనికి తెలుసు ఈ పని సులభం కాదు, కానీ ఒక జర్నలిస్ట్ నిజం కోసం ఎప్పుడు నిలబడాలి. జేక్ కొన్ని యాకుజా సీనియర్లను ఇంటర్వ్యూ చేశాడు. వాళ్ళు షాకింగ్గా నిజాలు గుర్తు చేశారు. మేము తప్పులు చేశాం, కానీ మనకు ఉన్న రూల్స్ కూడా ఉన్నాయి. నిజం రాయడం ఒక ఫారిన్ కోసం కొత్త అనుభవం. ఈ ఇంటర్వ్యూ జేక్కు మరింత ధైర్యం ఇచ్చింది. అతను తన ఫోటోలు, రికార్డింగ్స్, డాక్యుమెంట్స్ మొత్తం సురక్షితంగా ఉంచాడు. ప్రతి రిపోర్ట్ ఒక అడుగు, ప్రతి కథ ఒక జీవితం బయటపెట్టడం. జేక్ గ్రహించాడు, నిజం రాయడం కష్టం, కానీ భయాన్ని ఎదుర్కోవడం జర్నలిజం వైపు మన కర్తవ్యం. ఈరోజు జేక్ వేరే క్షణానికి సిద్ధమవుతూ తన నోట్స్ పుస్తకాల్లో రాసిపెట్టాడు. ఇది కేవలం వార్త కాదు, ఇది జపాన్ అండర్ వరల్డ్, యాకుజా మరింత భయంతో పోరాడిన ఒక వ్యక్తి కథ. జేక్ చివరికి రిపోర్ట్ రాయడం మొదలుపెట్టాడు. ఇది అతనికి అత్యంత కీలకమైనది.
యాకుజా బాసులు అక్రమ కార్యకలాపాలు, హ్యూమన్ ట్రాఫికింగ్, పోలీస్ సహకారం. ప్రతి పంక్తి అతనికి భయాన్ని, ధైర్యాన్ని ఒకేసారి ఇస్తుంది. ఒక రాత్రి అతను చివరి ఇంటర్వ్యూ కోసం బాసుల దగ్గరికి వెళ్ళాడు. నీవు నిజం రాశావు, ఇది ధైర్యం, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మనం నీ జీవితాన్ని రక్షిస్తాం. నా పని నిజం రాయడం, భయం ఉన్నా వెనక్కి తగ్గను. తన రిపోర్ట్స్ వెలికి తీసిన తర్వాత కొన్ని బాధితులు స్వేచ్ఛ పొందారు. కొంతమంది పోలీసులు యాకుజాతో డీల్ మార్చారు. ప్రజలు యాకుజా బిహేవియర్ గురించి తెలుసుకున్నారు. జేక్ గ్రహించాడు, నిజం రాయడం కష్టం, కానీ ఇది ఒక మార్పును తీసుకొస్తుందని. ఈ కథ మన జేక్కి ఏం నేర్పిందంటే, నిజం రాయడం అంటే ధైర్యం, భయాన్ని ఎదుర్కోవడం అనేది కర్తవ్యం. ఒక జర్నలిస్ట్ వ్యక్తిగత ప్రమాదం ఎదుర్కొని కూడా పని కొనసాగించాలి. జేక్ రాతల్లో, ఫోటోల్లో, రికార్డింగ్స్లో ప్రతి కథ ఒక జీవితం, ఒక అండర్ వరల్డ్ సత్యాన్ని వెలికి తీసింది. టోక్యో వాయిస్ కేవలం క్రైమ్, యాకుజా, నైట్ లైఫ్ కథ కాదు. ఇది ఒక జర్నలిస్ట్ ధైర్యం, నిజం కోసం పోరాటం మరియు భయాన్ని ఎదుర్కొనే కథ. జేక్ అడెల్స్టైన్ మనకు చూపించాడు, నిజం ఎప్పుడు ఒక సులభమైన పని కాదు, కానీ అది సమాజం మార్పుకు ఒక శక్తివంతమైన సాధనం. రాత్రి చివర జేక్ తన నోట్స్లో, పుస్తకాల్లో సురక్షితంగా ఉంచి కొత్త రోజు కోసం సిద్ధమయ్యాడు. నిజం రాయడం కొనసాగుతుంది. భయం ఉన్నా కూడా ధైర్యమే నిదర్శనం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ టు మై ఆడియో.